పూజల పరంగా కాళికా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారికి 27 గానీ, 54 గానీ, 108 గానీ నిమ్మకాయలను పేర్చి దండలాగా చేసి ఆ నిమ్మకాయల దండ సమర్పించండి. కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తే నరపీడ, ఎదుటి వాళ్ళ ఏడుపులు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడొచ్చు. కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శివాలయంలో వీరభద్రుడు ఉంటే వీరభద్రుడికి మౌని అమావాస్య రోజు, మాఘ అమావాస్య రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకున్నా కూడా శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మాండంగా జీవితంలో విజయం సాధించవచ్చు. వీరభద్రుడు లేకపోతే కాలభైరవుడిని దర్శించుకోండి. కాలభైరవుడికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. కాలభైరవుడికి మినప గారెలు దండలాగా చేసి ఆ మినపగారెల దండ సమర్పించండి. కాలభైరవుడిని గానీ, వీరభద్రుని గానీ శివాలయంలో దర్శించుకుంటే ఈ మౌని అమావాస్య రోజు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాళికా అమ్మవారి